సో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. మీరందరూ తమ్నైల్ చూసే వీడియోలోకి అయితే వచ్చారని అయితే నాకు తెలుసు అనమాట. అండ్ అవును మామ, నిజమే, మన అకౌంట్ అయితే హ్యాక్ అయితే చేశారు. అండ్ అకౌంట్ హ్యాక్ చేసిన మళ్ళీ ఇదే అకౌంట్లో నువ్వు ఎలా మామ గేమ్ ఆడుతున్నావు అనుకోవచ్చు. అండ్ మామ, అకౌంట్ హ్యాక్ చేయడం జరిగింది, దాన్ని మన రిటర్న్ తీసుకోవడం కూడా జరిగింది. మనతో మామూలు ఉండదు కదా. యాక్చువల్లీ మనది అయితే ఫేస్బుక్ అకౌంట్ అనమాట. ఫేస్బుక్ అకౌంట్ ఎప్పుడులాగే గేమ్ అయితే ఓపెన్ చేస్తున్నా, అకౌంట్ ఓపెన్ చేస్తుంటే ఆ ఫేస్బుక్ నెంబర్ పైన అసలు అకౌంటే లేదు అన్నట్టయితే చూపించింది. న్యూ ఐడి అయితే క్రియేట్ చేసుకోమని. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, వాడు ఫేస్బుక్ అయితే హ్యాక్ చేయగలిగాడు, కానీ మనం అకౌంట్కి అయితే బైండ్ మెయిల్ అని రికవరీ మెయిల్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని బైండ్ చేసుకోవాలి, రికవరీ మెయిల్ అని. అదైతే మనం అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. మన అకౌంట్ అయితే ఆడైతే హ్యాక్ చేయగలిగాడు, బట్ ఆ రికవరీ మెయిల్ మాత్రం తీయలేకపోయాడు. మనం ఆ రికవరీ మెయిల్ని బేస్ చేసుకొని ఇప్పుడైతే మన అకౌంట్ అయితే మనం రిటర్న్ అయితే తీసుకున్నాం. అండ్ ఇంకా చాలామందికి ఇదేంటో తెలియదు అనమాట. ఇప్పుడు ఒకవేళ సేమ్ అలానే ఎవరిదైనా అకౌంట్ హ్యాక్ అయితే మాత్రం వాళ్ళు దాన్ని రికవరీ ఎలా చేయాలనేది అయితే వీడియోలో అయితే చెప్తాను క్లియర్గా. అండ్ ఇంకెవరైనా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. అండ్ వీడియో అయితే కొంచెం యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అకౌంట్స్ ఇలా అయితే వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మామ, ఇప్పుడైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే మనకి అకౌంట్ రికవరీ అని అయితే ఒకటి ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. అండ్ మామ, అదైతే క్లిక్ చేశాక మనకైతే ఇలాగైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ప్రీవియస్గా యాడ్ చేసుకున్న రికవరీ మెయిల్ అయితే మనం యాడ్ చేయాలి. అండ్ దానికైతే ఒక కోడ్ అయితే వెళ్తుంది, వెరిఫికేషన్ కోడ్ అనేది. నేనైతే వెరిఫికేషన్ కోడ్ అయితే పంపించిన కోడ్ కూడా వచ్చింది. ఆ కోడ్ని వచ్చేసి కాపీ చేసుకోవాలి అనమాట. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇదైతే కాపీ చేసుకొని మనం మళ్ళీ గేమ్లోకి వెళ్ళి కిందనైతే వెరిఫికేషన్ కోడ్లో అయితే పేస్ట్ చేసేసా. అండ్ వెరిఫై కొట్టగానే మనకైతే అది వెరిఫై చేస్తుంది. వెరిఫై అయిన తర్వాత మన అకౌంట్ అయితే చూపిస్తుంది. ఇదిగోండి గైస్, ఇదే అకౌంట్ అయితే. ఇప్పుడు వచ్చేసి మామ, ఇక్కడైతే కిందనైతే ఆప్షన్స్ చూపిస్తుంది. ఫేస్బుక్ అకౌంట్ కింద చేంజ్ చేసుకోవాలా, అండ్ యాపిల్ లేదా వీకే, అండ్ ఇక్కడైతే ఎక్సెట్రా అకౌంట్స్ అయితే ఉన్నాయి. మనమైతే దీనికైతే గూగుల్ అకౌంట్ అయితే మనం అయితే యాక్సెస్ అయితే ఇద్దాం అనమాట. అండ్ ఫేస్బుక్ అకౌంట్ ప్రీవియస్గా, ఇప్పుడు దీని అయితే గూగుల్ అకౌంట్ కింద అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అండ్ గూగుల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే, మనమైతే ఒక కొత్త జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆ మెయిల్ మీద ఇప్పుడు వచ్చి ఏ అకౌంట్ అయితే లాగిన్ చేసి ఉండకూడదు, ఫ్రీ ఫైర్ అకౌంట్ అయితే వచ్చేసి. అండ్ ఇప్పుడైతే మనైతే కొత్తగా అయితే మెయిల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. నేను ఆల్రెడీ క్రియేట్ చేసా. మీరు కూడా వెళ్ళి కొత్తగా ఒక మెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ పాస్వర్డ్స్ అవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరికి దొరకకుండా మంచిగా మీరైతే సెక్యూర్గా పెట్టుకోండి. నేనైతే పెట్టేసుకున్నా. ఇదైతే ఇక్కడైతే మెయిల్ అయితే ఎంటర్ చేసా, అండ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసా. చలో, అయితే ఇక్కడైతే మనైతే మెయిల్ అయితే ఎంటర్ చేశాక మెయిల్ అయితే లాగిన్ అవుతుంది. ఇక్కడైతే మెయిల్కి అయితే బైండ్ అయితే అయిపోతుంది. నేనైతే ఇక్కడైతే కంటిన్యూ అయితే ఉంది ఆప్షన్, కంటిన్యూ అయితే క్లిక్ చేసేస్తా. ఇదిగోండి, ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేసిన వెంటనే వచ్చేసి మనకైతే పైన చూడండి గైస్, అయితే పైన అయితే అకౌంట్ రికవరీ సక్సెస్డ్ అని అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే మనం ట్యాప్ టు బిగిన్ కొడదాం అనమాట. ట్యాప్ టు లాగిన్ కొట్టగానే మన ఇదిగోండి గైస్, మన అకౌంట్ అయితే మనకు వచ్చేసింది. సో మీకు ఇది అర్థమైనట్టు ఉంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే చూడండి. అంటే ఇక్కడ మెయిన్ కొన్ని పాయింట్స్ ఏంటంటే, మీరు క్రియేట్ చేసిన మెయిల్కి ఏ అకౌంట్ లాగిన్ చేయకూడదు. మీరు మెయిల్ వచ్చేసి నార్మల్గా జీమెయిల్స్లో గూగుల్లో అయితే కొత్తగా మెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ రికవరీ మెయిల్ కూడా మీ దగ్గర ఉండాలి. ఓకేనా, రికవరీ మెయిల్ కూడా మీ దగ్గర ఉండాలి. దానికైతే వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. అలా అయితే మన అకౌంట్ అయితే రికవర్ చేయగలం. అండ్ ఇంకా మీరైతే ఎవరైనా అకౌంట్ బైండ్ చేసుకోకపోతే, రికవరీ మెయిల్ యాడ్ చేసుకోకపోతే ఫాస్ట్గా యాడ్ చేసుకోండి. ఇలాంటి మంచి సిచ్యువేషన్లో అయితే మనకైతే హెల్ప్ అయితే అవుతుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి అదైతే చాలా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. అందుకని అందరూ రికవరీ మెయిల్ అయితే యాడ్ చేసుకోండి. మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ ఇంకెవరైనా లైక్ చేయకపోతే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ కంటెంట్స్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ అయితే పెడదాం. అప్పటి వరకు అందరికీ బాయ్ గాయ్స్.